ప్రైజ్ ది లార్డ్. షాపింగ్ హడావిడిలో ఉన్నారా? చాలాసార్లు మన పరిస్థితులను బట్టి, మనం ధరించే వాటిని బట్టి మన విలువ పెరుగుతుంది అనుకుంటాం. దానిని బట్టే నాకు ఇది కావాలి, అది కావాలి, వాళ్ళని చూడు వాళ్ళకి ఎన్ని ఉన్నాయో అని ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాం. నా దగ్గర సరైనవి లేవు కాబట్టే అందరూ నన్ను తక్కువ చూస్తూ ఉన్నారు. ఆఖరికి దేవుని దృష్టిలో కూడా నాకు విలువ లేదు, అందుకే ఇలాంటి జీవితం అని అంటూ ఉంటాం. నా చేతిలో ఉన్న వీటిని చూడండి. వీటిలో ఒకటి కొత్తగా ఉన్న రూపాయి, రెండవది పాతగిలిన రూపాయి. వీటిని షాపుకి తీసుకుని వెళ్ళి చాక్లెట్స్ ఇవ్వండి అంటే ఆ షాప్ యజమాని పాత రూపాయికి ఒక చాక్లెట్టే వస్తుంది, కొత్త రూపాయికి 2 చాక్లెట్లు వస్తాయి అని అనడు కదా. దేవుడు కూడా హంగు ఆర్భాటాలతో ఉన్నవారు విలువైన వారు, ఏమీ లేని వారు విలువ తక్కువవారు అని అనట్లేదు. అందుకే చాలా తెలివైన, శాస్త్రాలలో నైపుణ్యం కలిగిన జ్ఞానులకు మాత్రమే కాదు కానీ సమాజంలో విలువ లేనటువంటి గొర్రెల కాపర్లకు కూడా యేసయ్య రాక తెలుపబడింది. దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పనికిరాని మన కోసం పంపి మనం ఆయన ప్రాణం కన్నా విలువ అని తెలియచేశాడు. ఈ లోకం మన దగ్గర ఉన్న వాటిని బట్టి విలువ కట్టవచ్చు కానీ యేసయ్య మనకే విలువనిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం అంటా ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి అని. అంటే మనుషుల పద్ధతులకు, మనుషుల ఆలోచనలకు, మనుషుల మెప్పుకోలుకు దాసులు కావద్దు అని. నా దగ్గర విలువైన బట్టలు లేవు, బ్రాండెడ్ బూట్లు లేవు, మ్యాచింగ్ వాచ్ లేదు, అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు అని అవి వేసుకుంటేనే నాకు విలువ అనుకొని విలువైన జీవితాలను విలువలేని వాటి కోసం బాధపడుతూ, మన వారితో గొడవ పడుతూ దేవుడు మనకిచ్చిన విలువను కోల్పోకుండా ఉందాం. హ్యాపీ క్రిస్మస్.